నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. దుబ్బాక ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల. నవంబర్ 3న పోలింగ్, 10న ఓట్ల లెక్కింపు. నవంబర్ 11 తర్వాత ఎప్పుడైనా జీహెచ్ఎంసీ ఎన్నికలు. 91 డివిజన్లలో గెలుస్తామన్న మంత్రి కేటీఆర్ ధీమా. భారత్ బయోటెక్ను సందర్శించిన గవర్నర్. 2020లోనే వ్యాక్సిన్ వస్తుందని ఆశాభావం. రాష్ట్రంలో ఈ నెల పాజిటివ్ రేటు 4%మేనన్న అధికారులు. గతం కంటే కోవిడ్ వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని వెల్లడి. దేశంలో 61 లక్షలు దాటిన మహమ్మారి బాధితులు. రాష్ట్రంలో కొత్తగా 2072 మంది. ఏపీలో 6190 కేసులు. జల్ జీవన్ మిషన్ లోగో ఆవిష్కరించిన ప్రధాని. గంగానది శుద్ధిపై గత పాలకులు పట్టించుకోలేదన్న మోదీ. ఎల్ఏసీ వద్ద సర్వసన్నద్ధంగా ఉన్నామన్న ఎయిర్ ఫోర్స్ చీఫ్. చైనాతో ప్రస్తుతానికి యుద్ధం లేదు, శాంతి లేదన్న భదౌరియా. దేశవ్యాప్తంగా వివిధ కారణాలతో ఖాళీ అయిన 56 శాసనసభ స్థానాలకు, 1 లోక్సభ స్థానానికి నవంబర్ 3, 7 తేదీల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. 54 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 3న ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపిన ఈసీ, బీహార్లోని 1 లోక్సభ స్థానానికి, మణిపూర్లోని 2 శాసనసభ స్థానాలకు 7వ తేదీన ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఉప ఎన్నికల ఫలితాలను నవంబర్ 10వ తేదీన ప్రకటించనున్నట్లు తెలిపింది. మొత్తం 11 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. మధ్యప్రదేశ్లోని 27 స్థానాలతో పాటు ఛత్తీస్గఢ్, గుజరాత్, జార్ఖండ్, హర్యానా, కర్ణాటక, మణిపూర్, నాగాలాండ్, ఒడిశా, తెలంగాణ, ఉత్తరప్రదేశ్లో ఖాళీగా ఉన్న శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. మరోవైపు కేరళ, తమిళనాడు, అస్సోం, బంగాల్లో ఉన్న 7 శాసనసభ స్థానాలకు ఈ పరిస్థితుల్లో ఉప ఎన్నికలు నిర్వహించరాదని ఆయా రాష్ట్రాలు విజ్ఞప్తి మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. దుబ్బాక ఉప ఎన్నికల నగారా మోగింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ 3న దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్ జరగనుంది. నవంబర్ 10న ఓట్లను లెక్కిస్తారు. అక్టోబర్ 9న నోటిఫికేషన్ జారీ చేయనుండగా నామినేషన్ల దాఖలకు అక్టోబర్ 16 తుది గడువుగా ఈసీ నిర్ణయించింది. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 19 తుది గడువుగా పేర్కొంది. దేశంలో 54 అసెంబ్లీ, 1 ఎంపీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనుండగా వాటితో పాటే దుబ్బాకకు ప్రక్రియ పూర్తి కానుంది. తెరాస ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా దుబ్బాకకు ఉప ఎన్నిక అనివార్యమైంది. సిట్టింగ్ స్థానంలో గెలుపుపై తెరాస ధీమా వ్యక్తం చేస్తుండగా ప్రతిపక్షాలు విజయంపై పట్టుదలగా ఉన్నాయి. ఇప్పటికే వ్యూహ ప్రతివ్యూహాలతో క్షేత్రస్థాయిలో నేతలు రంగంలోకి దిగారు. ఉప ఎన్నికలో గెలిచి తెరాసకు ప్రత్యామ్నాయం తామేనని చాటాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి గెలుపొందాలని భాజపా భావిస్తోంది. తెరాస మాత్రం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు గులాబీ విజయానికి నల్లేరుపై నడకలా మారతాయని అంచనా వేస్తోంది. విపక్షాలది నెంబర్ 2 స్థానం కోసమే పోటీ అని ఇప్పటికే విమర్శిస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో డివిజన్కు 1 చొప్పున ముఖ కవళికలు గుర్తించే ఫేస్ రికగ్నైజేషన్ సాఫ్ట్వేర్ను ప్రయోగాత్మకంగా ఉపయోగిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి తెలిపారు. 150 పోలింగ్ కేంద్రాల్లో ఈ యంత్రాలను వాడతామన్నారు. గ్రేటర్ ఎన్నికల కోసం జోన్ల వారీగా కమిషనర్లు, సాంకేతిక నిపుణులకు శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఎస్ఈసీ పాల్గొన్నారు. కోవిడ్ మహమ్మారి, ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానం చాలా అవసరమని పార్థసారథి అభిప్రాయపడ్డారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో సమర్థత పెరగడంతో పాటు ఎన్నికల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతాయన్నారు. ముఖ కవళికలు గుర్తించే సాఫ్ట్వేర్ను గతంలో కొన్ని ఎన్నికల్లో వినియోగించగా మంచి ఫలితాలు వచ్చాయన్నారు. అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఓటర్ను గుర్తించవచ్చని పార్థసారథి చెప్పారు. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, పోలింగ్ సిబ్బందికి ప్రయోగాత్మకంగా ఈ ఓటింగ్ అమలు చేస్తామని ఎస్ఈసీ వెల్లడించారు. ఈ ఓటింగ్ కోసం ఐటీ శాఖతో కలిసి పనిచేస్తున్నామని వివరించారు. దేశం మొత్తానికి ఇది ఆదర్శంగా నిలుస్తుందని పార్థసారథి పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేటర్లలో 15% మంది పనితీరు అంత బాగాలేదని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటికైనా పనితీరు మార్చుకోవాలని హెచ్చరించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రజాప్రతినిధులతో కేటీఆర్ సమావేశమయ్యారు.
ధరణి పోర్టల్లో వ్యవసాయేతర ఆస్తుల నమోదుకు సంబంధించి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. నవంబర్ 2వ వారం తర్వాత ఎప్పుడైనా గ్రేటర్ ఎన్నికలు రావచ్చన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీతో పాటు ఇప్పటి నుంచే బల్దియా ఎన్నికలకు సన్నద్ధం కావాలని నేతలకు సూచించారు. గత 5 ఏళ్ల కార్యక్రమాలపై ప్రగతి నివేదిక విడుదల చేస్తామని కేటీఆర్ ప్రకటించారు. ప్రజల ఆస్తులపై సంపూర్ణ హక్కులు కల్పించేందుకు ఉన్న సమస్యల్ని ప్రభుత్వం పరిష్కరిస్తుందన్నారు. పూర్తి పారదర్శకంగా జరిగే ఈ ప్రక్రియలో దళారుల ప్రమేయం లేకుండా చూడాలని సూచించారు. గ్రేటర్లో వేల కోట్ల రూపాయలతో తాగునీటి ఇబ్బందులు తొలగించామన్నారు. 100 కోట్లతో రహదారులను అభివృద్ధి చేయడంతో పాటు లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకువచ్చామని కేటీఆర్ పేర్కొన్నారు. 5 ఏళ్లలో నగరంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం 67,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. గ్రేటర్ పరిధిలో చేసిన కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత పెద్ద ఎత్తున తీసుకువెళ్లాలని కార్పొరేటర్లకు కేటీఆర్ మార్గనిర్దేశం చేశారు. ప్రభుత్వానికి పార్టీకి గ్రేటర్ హైదరాబాద్లో మంచి పేరు ఉందని, సర్వేలన్నీ పూర్తి అనుకూలంగా ఉన్నాయన్నారు. హీనపక్షంలో తెరాసకు 91 సీట్లు వస్తాయని నివేదికలు చెబుతున్నాయని కేటీఆర్ తెలిపారు. 15% మంది కార్పొరేటర్ల పనితీరు అంతగా బాగోలేదని హెచ్చరించారు. నిత్యం ప్రజల్లోనే ఉండి సమస్యల్ని పరిష్కరించాలని సూచించారు. వచ్చే నెల 15న కార్పొరేటర్లతో మరోసారి సమావేశమవుతారని తెలిపారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధే తెరాస ప్రభుత్వ లక్ష్యమని మంత్రి హరీష్ రావు తెలిపారు. భాజపా, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కంటే మన రాష్ట్రంలో ప్రజల కోసం అధికంగా సంక్షేమ పథకాలు ఉన్నాయన్నారు. దుబ్బాకలోని ఓ ఫంక్షన్ హాల్లో అర్హులకు మంత్రి హరీష్ రావు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందించారు. 14 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఇచ్చారు. అనంతరం దుబ్బాక పట్టణంలోని వివిధ సంఘాలు ఉప ఎన్నికల్లో తెరాసకే ఓటు వేస్తామని ఏకగ్రీవ తీర్మానం చేసి పత్రాలు అందించారు. ఏడాదికి 2 పంటలు పండించేలా దుబ్బాక ప్రజలకు కాళేశ్వరం నీళ్లను అందిస్తామని హరీష్ రావు చెప్పారు. ఇప్పుడు కాళేశ్వరం కాలువ కూడా వచ్చింది, గంగమ్మ వచ్చింది, కాళేశ్వరం గంగమ్మ దుబ్బాక నేలను ముద్దాడింది. అప్పనపల్లి, సెల్లాపూర్, రాజకపేట ఇవన్నీ చెరువులు నింపిన కుంటలు. రేపు రాబోయే రోజుల్లో కాలం కాకపోయినా యాసంగి పంటకు కూడా మీ పొలం వాకిట్లో నీళ్ళు ఇస్తాం. 2 పంటలు పండాలిగా, ముఖం మొగులు పోయి చూసులు లేదుగా, కాలం కోసం దిక్కులు చూసేది లేదు. కాళేశ్వరం నీళ్లతో 2 పంటలు కూడా పండించుకుంటాం. రేపు ప్రతి ఎకరానికి కూడా పొలం వాకిట్లోకి నీళ్లు తెచ్చి మా రైతన్న కాలు కడుగుతాం. బతుకమ్మ చిరుకానుకగా అక్టోబర్ 9 నుంచి ప్రభుత్వం బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తుందని జౌళి శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ బేగంపేట హరిత ప్లాజాలో ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల ప్రదర్శనలో మంత్రులు సత్యవతి రాఠోడ్, సబితా ఇంద్రారెడ్డితో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ ఏడాది 287 డిజైన్లలో వెండి, బంగారు జరీ చీరలు పంపిణీ చేస్తామని మంత్రి ప్రకటించారు. 317 కోట్ల 81 లక్షలతో దాదాపు 1 కోటి బతుకమ్మ చీరలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కరోనా దృష్ట్యా స్థానిక మహిళా సంఘాల ద్వారా చీరలు అందిస్తామని పేర్కొన్నారు. కేసీఆర్ ఆలోచనలతో రాష్ట్రంలో చేనేత పరిశ్రమ మరింత ముందుకు వెళ్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. 26,000 పవర్లూమ్స్ కు పని చెప్తూ, పని కల్పిస్తూ, వేలాది నేతన్నల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ ఒక్క బతుకమ్మ చీర మీదనే 1033 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది అంటే, 4 కోట్ల చీరలు ఇప్పటికే డిస్ట్రిబ్యూట్ చేసిందంటే ఎంత పెద్ద ప్రోగ్రామ్ ఈ ప్రభుత్వం తీసుకుందో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. రైతన్న ఆత్మహత్యలు లేవు, నేతన్న ఆత్మహత్యలు లేవు, ఫ్లోరోసిస్ లాంటి మహమ్మారిని శాశ్వతంగా తొలగించింది తెలంగాణ అని చెప్పి మొన్ననే కేంద్ర ప్రభుత్వమే చెప్పింది పార్లమెంట్లో. ఢిల్లీలో ఈరోజు మాకు అనుకూలమైన ప్రభుత్వం లేదు, నిజానికి రాజకీయ ప్రత్యర్థులు వారు, అయినప్పటికీ వారికి కూడా నిజాలు అంగీకరించక తప్పని పరిస్థితి. ఇంకోటి, ఈ ప్రభుత్వానికి మతపరమైన ఇంకో పరమైన ఎజెండా లేదు. బతుకమ్మకి చీరలు ఇస్తా ఉన్నాం, రంజాన్కి చీరలు ఇస్తా ఉన్నాం, క్రిస్మస్ కూడా చీరలు ఇస్తా ఉన్నాం. మరి ఈ సంవత్సరం డిస్ట్రిబ్యూషన్ అక్టోబర్ 9 నుండి ప్రారంభించబోతా ఉన్నాం. కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ తయారు చేస్తున్న కోవాక్సిన్ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ విశ్వాసం వ్యక్తం చేశారు. హైదరాబాద్ షామీర్పేటలోని భారత్ బయోటెక్ను సందర్శించిన గవర్నర్ వ్యాక్సిన్ తయారీలో భాగస్వాములైన శాస్త్రవేత్తలతో మాట్లాడారు. సంక్లిష్ట సమయంలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలతో పాటు సిబ్బందికి సాల్యూట్ చేస్తున్నట్లు గవర్నర్ తెలిపారు. భారత్తో పాటు తెలంగాణకు కోవాక్సిన్ గర్వకారణంగా నిలుస్తుందని స్పష్టం చేశారు. Biotech, so that to salute the scientists who are all involved in the production of the vaccine. I am very sure this Covaxin, India's first indigenous COVID-19 vaccine being developed and which is in the advanced stage of human trials by Bharat Biotech, will soon be a reality
I want to say it will soon be a reality and will help the humankind to fight and prevent the COVID-19. First day of 2020 we are suffering, and I think this suffering should end in this 2020 itself, and I really hopeful that our country will get the pride of coming out with successful vaccine, and definitely Telangana, particularly biotech, will earn that name and fame, and it is only a service to the mankind. It is not anything other than that. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోందని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. సెప్టెంబర్ చివరి నాటికి తగ్గుతాయన్న అంచనాలకు అనుగుణంగా కేసులు వస్తున్నాయని అభిప్రాయపడ్డారు. అయితే వ్యాప్తి తగ్గుతున్నప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతే మళ్లీ పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యలను వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ప్రణాళికాబద్దంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల కోవిడ్ నియంత్రణలోకి వస్తోందని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. గతంలోనే సెప్టెంబర్ చివరి నాటికి పాజిటివ్ కేసులు తగ్గుతాయని చెప్పామని, అందుకు తగ్గట్టే పాజిటివ్ రేటు గణనీయంగా తగ్గుతోందని పేర్కొన్నారు. మార్చిలో 1087 టెస్టులకు గాను 9% పాజిటివ్ రేటు ఉండగా ఏప్రిల్లో 8, మేలో 15, జూన్లో 23, జూలైలో 13, ఆగస్టులో 7, సెప్టెంబర్లో ఇప్పటి వరకు కేవలం 4% మాత్రమే పాజిటివ్ రేటు ఉందని పేర్కొన్నారు. ప్రజలు పూర్తి అప్రమత్తంగా ఉండకపోతే కోవిడ్ వ్యాప్తి మళ్లీ పెరిగే అవకాశముందని హెచ్చరించారు. ప్రజలు గుమికూడడం సరికాదన్న ఆయన కోవిడ్ నియంత్రణ చర్యల్ని పాటించాలని సూచించారు. తగ్గడానికి కారణం దిస్ ఏ మల్టీ ప్రాంగ్డ్ స్ట్రాటజీ. ఓకే, ఒకటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ ఏదైతే ప్రణాళికబద్ధంగా ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని మనం ఈ వైరస్ని కట్టడి చేయడం కోసం, దానిలో ముఖ్యమైనది ఏంటంటే మనం టెస్టుల సంఖ్య పెంచుకోవడం. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ 87,000 టెస్ట్ పర్ మిలియన్ ఈరోజు మనం పరీక్షలు నిర్వహిస్తున్నాం. అట్లే ప్రతిరోజు ఏ రోజు కూడా తగ్గకుండా 55,000 అవసరం లేకపోయినా సరే 55,000 పైగా మనం పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఎక్కడైతే ప్రజలు ఏదైతే ఈ ప్రివెంటివ్ మెజర్స్ పాటించాలో అవి పాటించని టైంలో అప్పుడు మళ్ళీ సేమ్ పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. మన ఇబ్బందుల్లోకి మళ్ళీ నెట్టుకోవద్దు. ఇప్పుడు ఈ మాస్ గ్యాదరింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి దయచేసి అవాయిడ్ చేయండి. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని అన్ని కోవిడ్ బెడ్స్ కి ప్రస్తుతం ఆక్సిజన్ సరఫరా దాదాపుగా అందుబాటులో ఉందని వైద్య విద్యా సంచాలకులు రమేష్ రెడ్డి తెలిపారు. ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత సైతం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టు పేర్కొన్నారు. గాంధీలో కోవిడ్ మినహా ఇతర వైద్య సేవలు ప్రారంభించే దిశగా కసరత్తు జరుగుతున్నాయని రమేష్ రెడ్డి పేర్కొన్నారు. కోవిడ్ అన్నది మనకున్న 100 జబ్బులలో ఒక జబ్బు అది. కానీ రెగ్యులర్గా కూడా మనకు పేషెంట్ ఫెసిలిటీస్ని యథావిధిగా కొనసాగించవలసిన అవసరము ప్రతి హాస్పిటల్లో ఉంది. దీనికి మేము ఆల్రెడీ చర్యలు తీసుకున్నాము. నాన్ కోవిడ్ డిజీజ్కి ట్రీట్మెంట్ కానివ్వండి, సర్జరీస్ కానివ్వండి, ఇటువంటివి ప్రతి హాస్పిటల్లో ఎక్సెప్ట్ డెసిగ్నేటెడ్ కోవిడ్ హాస్పిటల్స్ 1-2 తప్పితే వేరే అన్ని హాస్పిటల్స్లో కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశాము. అవి పుంజుకుంటున్నాయి. రాబోయే దినాలలో మీకు యథావిధి పరిస్థితి ఏదైతే ఉండేనో ఇంతకుముందు ప్రతి హాస్పిటల్లో స్టేట్లో ఆ పరిస్థితి మీకు డెవలప్ అవుతుంది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో 50% మంది పొరుగు రాష్ట్రాల వారు చికిత్స పొందుతున్నారని చెప్పిన అధికారులు కోవిడ్ చికిత్స విషయంలో ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా 2,072 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మహమ్మారితో పోరాడి మరో 9 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. రాష్ట్రంలో ప్రస్తుతం 29,477 యాక్టివ్ కేసులు ఉన్నాయన్న వైద్య శాఖ 23,934 మంది హోమ్ ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారని పేర్కొంది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 189,283కి పెరగ్గా ఇప్పటి వరకు వైరస్తో మరణించిన వారి సంఖ్య 1,116కు చేరింది. తాజాగా 2,259 మంది కోవిడ్ నుంచి కోలుకోగా ఇప్పటి వరకు 158,690 మంది కరోనాను జయించారు. తాజా కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 283, రంగారెడ్డి 161, మేడ్చల్లో 160 మంది వైరస్ బారిన పడగా నల్గొండ 139, కరీంనగర్లో 109 మందికి కరోనా సోకిందని అధికారులు స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా కోవిడ్ ఉధృతి కొనసాగుతోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన లెక్కల ప్రకారం నిన్న ఉదయం 8 గంటల నుంచి ఈ ఉదయం 8 గంటల వరకు 79,589 కేసులు నమోదు కాగా మొత్తం బాధితుల సంఖ్య 61,45,292కు పెరిగింది. కోవిడ్తో మరో 776 మంది మృతి చెందగా మరణాల సంఖ్య 96,318కి చేరింది. దేశవ్యాప్తంగా మరణాల రేటు 1.57% ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. దేశవ్యాప్తంగా కొత్త కేసులు నమోదు కన్నా
కోలుకున్న వారి సంఖ్య అధికంగా ఉంది. మరో 84,000 మంది కోవిడ్ నుంచి కోలుకోగా మొత్తం కోలుకున్న బాధితుల సంఖ్య 51 లక్షలు దాటింది. దేశవ్యాప్తంగా కరోనా రికవరీ రేటు 83.01% ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో కరోనా వైరస్ పరిస్థితిపై ఐసీఎంఆర్ రెండోసారి సెరో సర్వే నిర్వహించింది. ఇందులో వయోజనుల్లో 7.1% మందికి కరోనా వచ్చి తగ్గినట్లు తేలింది. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ మురికివాడల్లో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉందని వెల్లడైంది. పట్టణ మురికివాడల్లో 15.6%, పట్టణాల్లోని ఇతర ప్రాంతాల్లో 8.2%, గ్రామీణ ప్రాంతాల్లో 4.4% కోవిడ్ వ్యాప్తి ఉన్నట్లు సెరో సర్వేలో తేలింది. ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 22 వరకు 29,082 మందిపై సర్వే చేయగా అందులో 6.6% మంది అప్పటికే కరోనా బారిన పడ్డారు. రాబోయే పండుగ రోజుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని ఐసీఎంఆర్ హెచ్చరించింది. ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇప్పటికీ కరోనా మరణాల విషయంలో భారత్ అందరికంటే మెరుగ్గా ఉందని ఐసీఎంఆర్ తెలిపింది. సెప్టెంబర్లో మొత్తం 2.97 కోట్ల కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించింది. కోవిడ్-19 టీకాలను మరో 100 మిలియన్ల డోసులు అదనంగా ఉత్పత్తి చేయనున్నట్లు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. భారత్ సహా ఆర్థికంగా వెనుకబడిన అభివృద్ధి చెందని దేశాల కోసం ఈ 100 మిలియన్ డోసులను ఉత్పత్తి చేయనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. 100 మిలియన్ డోసుల కోవిడ్ టీకాల ఉత్పత్తి, సరఫరా కోసం ఆగస్టులో గవి, మిలిందా గేట్స్ ఫౌండేషన్లతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపింది. 100 మిలియన్ డోసుల వ్యాక్సిన్ తయారీ కోసం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంస్థలతో సీరం ఇప్పటికే ఒప్పందం చేసుకుంది. మిలిందా గేట్స్ ఫౌండేషన్, గవి ఒప్పందంతో మొత్తం 200 మిలియన్ డోసుల కరోనా టీకాలను ఉత్పత్తి చేయనున్నట్లు సీరం ఓ ప్రకటనలో వెల్లడించింది. వచ్చే ఏడాదిలో ఈ అదనపు డోసుల్ని పేద దేశాలకు సరఫరా చేస్తామని సీరం ఇన్స్టిట్యూట్ వెల్లడించింది. సంచలనం రేపిన హేమంత్ హత్య కేసులో జైల్లో ఉన్న నిందితులు అవంతి తండ్రి లక్ష్మారెడ్డి, మేనమామ యుగేందర్ రెడ్డిని 6 రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. ఈ కేసులో ఇప్పటికే 14 మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు ప్రధాన నిందితులుగా ఉన్న లక్ష్మారెడ్డి, యుగేందర్ రెడ్డిని విచారించనున్నారు. ప్రభుత్వంతో మాట్లాడి ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపిస్తామని సిపి సజ్జనార్ తెలిపారు. బాధితులకు న్యాయం చేస్తామని, ఈ కేసులో ఏ ఒక్కరికి సంబంధం ఉన్నా ఎవరినీ వదిలిపెట్టేది లేదని సిపి పేర్కొన్నారు. అంతకుముందు హేమంత్ భార్య అవంతి తనకు, తన అత్తమామల కుటుంబానికి తండ్రి లక్ష్మారెడ్డి నుంచి ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనకు రక్షణగా పోలీసులు ఉంటారని అవంతికి పేర్కొంది. వికారాబాద్ జిల్లాకు చెందిన మణిదీపిక అపహరణ కేసులో చిక్కుముడి వేడింది. వికారాబాద్ డీఎస్పీ కార్యాలయానికి చేరుకున్న మణిదీపిక తననెవరూ కిడ్నాప్ చేయలేదని పోలీసులకు తెలిపింది. ఇష్టపూర్వకంగానే అఖిల్తో వెళ్లినట్లు పేర్కొంది. గతంలోనే ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నట్లు పోలీసులకు వివరించింది. ఇకపై అఖిల్తోనే కలిసి ఉంటానని తేల్చి చెప్పింది. మణిదీపికను అఖిల్ అనే వ్యక్తి అపహరించినట్లు 2 రోజుల క్రితం ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓఎల్ఎక్స్ ద్వారా మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు భరత్పూర్కు చెందిన వారిగా గుర్తించారు. నకిలీ బ్యాంకు ఖాతాలు సృష్టించి ఈ ముఠా మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామని సిపి సజ్జనార్ పేర్కొన్నారు. ప్రధాన నిందితుడితో పాటు మరో 4గురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. బాధితులకు క్యూఆర్ కోడ్లు పంపి వాటి ద్వారా డబ్బులు మాయం చేసేవారని వెల్లడించారు. వీరి నుంచి ₹1,00,000 నగదు, 12 ఏటీఎం కార్డులు, 21 సిమ్ కార్డుల్ని స్వాధీనం చేసుకున్నారు. ఆర్మీ అధికారిగా చెప్పుకొని మోసాలకు పాల్పడుతున్న మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాప్ సహా పలు నేరాలకు పాల్పడిన రవివర్మ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నకిలీ ఐడి కార్డులు, తుపాకీలు స్వాధీనం చేసుకున్నారు. భరత్పూర్ చెందిన ఓఎల్ఎక్స్ ఫ్రాడ్లో ఇన్వాల్వ్ అయిన 5 అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. 3 మొబైల్ ఫోన్స్, ఏటీఎం కార్డ్స్, సిమ్ కార్డ్స్, 21 లక్ష రూపాయలని రికవర్ చేయడం జరిగింది. అందరు కూడా తెలుసు, ఈ మధ్యలో ఈ ఓఎల్ఎక్స్ ఫ్రాడ్స్ ఎక్కువ కావడం జరిగింది. ముఖ్యంగా భరత్పూర్ డిస్టిక్, రాజస్థాన్కి చెందిన చాలామంది ఈ ఒక ఫ్రాడ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అదేవిధంగా కొన్నిసారి వీళ్ళు ఫ్రాడ్స్టర్స్ మోసం చేసేవాళ్ళు, కొన్నిసారి వాళ్ళకు ఆ వస్తువుల వాల్యూ కూడా తెలియదు. అప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, ఇది ఆయన కాదు, ఈయన ఫ్రాడ్స్టరు, ఈయన చీటింగ్ చేసేవాళ్ళు. దేశంలో సుమారు సగం జనాభా అవసరాలను తీరుస్తున్న గంగానది శుద్ధి కోసం గత ప్రభుత్వాలు ఎలాంటి దూరదృష్టితో పనిచేయలేదని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. నమామి గంగే ప్రాజెక్టు కింద ఉత్తరాఖండ్లో చేపట్టిన 6 అభివృద్ధి ప్రాజెక్టుల్ని వర్చువల్ మాధ్యమంలో ప్రారంభించిన ప్రధాని గంగానది విశిష్టతను చాటి చెప్పే గంగా అవలోకన్ ప్రదర్శనశాల, పుస్తకాన్ని ఆవిష్కరించారు.
దేశ సంస్కృతి, విశ్వాసం, వారసత్వానికి గంగానది ప్రతీక అని మోదీ అభివర్ణించారు. ఈ సందర్భంగా విపక్షాల తీరుపై కూడా మోదీ విమర్శలు గుప్పించారు. 4 ఏళ్ల క్రితం వీర జవాన్లు పాకిస్తాన్లోని సైనిక శిబిరాలపై మెరుపుదాడులు చేస్తే విపక్షాలు వాటి ఆధారాలు చూపాలని డిమాండ్ చేశాయని మండిపడ్డారు. గత ప్రభుత్వాలు అనేక సంవత్సరాల పాటు సైనిక దళాలను స్వయం సమృద్ధి చేయలేదని ఆరోపించారు. వైమానిక దళం రఫేల్ విమానాలు కావాలని కోరితే ఇవ్వలేదని మండిపడ్డ మోదీ ఆ పని తాము పూర్తి చేశామని వెల్లడించారు. వ్యవసాయ సంస్కరణ చట్టాలపై విపక్షాల ఆందోళనల్ని తప్పుబట్టిన మోదీ నల్లధనాన్ని ఆర్జించే వారి మరో మార్గాన్ని అంతం చేసినట్టు తెలిపారు. నమామి గంగే ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద నదీ పరిరక్షణ కార్యక్రమమని మోదీ అన్నారు. बीते दशकों में गंगा जल की स्वच्छता को लेकर बड़े बड़े अभियान शुरू हुए थे, लेकिन उन अभियानों में न तो जन भागीदारी थी और न ही दूरदर्शिता। नतीजा ये हुआ कि गंगा का पानी कभी साफ ही नहीं हो पाया। अगर गंगा जल की स्वच्छता को लेकर वही पुराने तौर तरीके अपनाए जाते तो आज भी हालत उतनी ही बुरी रहती। लेकिन हम नई सोच, नई अप्रोच के साथ आगे बढ़े। हमने नमामि गंगे मिशन को सिर्फ गंगा जी की साफ सफाई तक ही सीमित नहीं रखा, बल्कि इसे देश का सबसे बड़ा और विस्तृत नदी संरक्षण कार्यक्रम बनाया। చైనాతో వివాదం నెలకొన్న తూర్పు సరిహద్దుల వద్ద యుద్ధం లేదు, శాంతి లేదు అనే పరిస్థితి ఉందని వైమానిక దళ ప్రధానాధికారి ఆర్కేఎస్ భదౌరియా తెలిపారు. రక్షణ శాఖకు చెందిన వివిధ అధికారులు, నిపుణులతో వర్చువల్ మార్గంలో ముచ్చటించిన భదౌరియా ఎలాంటి అసాధారణ పరిస్థితి ఎదురైనా తిప్పికొట్టేందుకు భారత సైనిక దళాలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. రఫేల్ సహా వైమానిక దళంలో ఇటీవల అనేక అధునాతన యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు చేరాయని వివరించిన ఆయన వాటి వల్ల వైమానిక దళం వ్యూహాత్మకంగా మరింత బలోపేతమైందని వివరించారు. వైమానిక దళంలో స్వదేశీ సాంకేతికతను పెంచేందుకు అనేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. Security scenario along our northern frontiers is at an uneasy no war, no peace status. Our defense forces are prepared for any eventuality, as you are aware. IF has responded with rapidity and resolve counter any misadventure. That IF obtains and maintains technological edge over our adversaries. The recent inductions of Rafale, along with C-17s, Chinook, Apaches, and other aircraft fleets, has provided IF with substantial tactical and strategic capability enhancement. The raising of 2 squadrons of light combat aircraft and the integration of some indigenous weapons on the Su-30 MKI in very reduced timeframes have been the most promising development on the indigenous front. తూర్పు లదాఖ్లో సరిహద్దు వివాదం కొనసాగుతున్న వేళ వాస్తవాధీన రేఖపై చైనా ఇటీవల లేవనెత్తిన కొత్త వాదన పట్ల భారత్ తీవ్రంగా మండిపడింది. వాస్తవాధీన రేఖ విషయంలో 1959లో చైనా ప్రధాని జౌ ఎన్లై భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూకు రాసిన లేఖలోని అంశాలకే తాము కట్టుబడి ఉన్నామని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ప్రకటనను భారత్ తప్పుపట్టింది. ఇది అవాస్తవాలతో కూడిన ఏకపక్ష వాదన అని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ అన్నారు. ఈ వాదనను భారత్ ఎప్పుడూ అంగీకరించలేదని ఆయన స్పష్టం చేశారు. భారత్ అనుసరిస్తున్న ఈ వైఖరి స్థిరమైనది, అందరికీ తెలిసినది అని పేర్కొన్నారు. వాస్తవాధీన రేఖ స్వరూపం, అక్కడ శాంతి కొనసాగింపుపై కుదిరిన వివిధ ఒప్పందాలను ఉదహరించిన అనురాగ్ శ్రీవాస్తవ ఈ విషయాలపై 2 దేశాలు ఉమ్మడి అభిప్రాయానికి వచ్చాయని గుర్తు చేశారు. ఎల్ఏసీపై యథాతథ స్థితిని చైనా ఏకపక్షంగా మార్చే ప్రయత్నం చేసిందని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న అన్ని ఒప్పందాలకు కట్టుబడి ఉన్నామని ఈ నెల 10న 2 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో చైనా చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలు చతుర్భుజ కూటమిగా ఏర్పాటు కావడంపై చైనా విమర్శలు గుప్పించింది. 3వ పార్టీ ప్రయోజనాలను దెబ్బతీసే ప్రత్యేక కూటమి ఏర్పాటుకు తాము వ్యతిరేకమని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ అన్నారు. శాంతి, అభివృద్ధి, ప్రపంచ సహకారాన్ని అధిగమించడం ఇప్పుడు ట్రెండ్గా మారిందని విమర్శించారు. బహుపాక్షిక సహకారం సమగ్రంగా, పారదర్శకంగా ఉండాలని ప్రత్యేక కూటమిని ఎవరూ కోరుకోకూడదని వాంగ్ వెన్బిన్ పేర్కొన్నారు.